గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇంకా మేమైతే ఇంకా బాగానే ఉన్నాం. సో, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ముందుగా అయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ అనేది మాలాంటి చిన్న చిన్న వ్లాగర్స్‌కి ఎంతో అసలు ఎంత అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఏ విధంగా హెల్ప్ చేయాలని అనుకునే వాళ్ళు నిజంగా ఇలా హెల్ప్ అయితే చేయొచ్చండి ఖచ్చితంగా. సో, ఎందుకంటే మీరిచ్చే లైక్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట మా చిన్న వ్లాగర్స్‌కి. సో, అందుకని ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తుండగానే. సో, అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. సో, మార్నింగ్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే నా వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఆఫ్టర్నూన్ వరకు అంటే అంత కుకింగ్ అయిపోయేంత వరకు ఇంకొక చిన్న ఎంతంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ అయితే చూపించలేనమాట ఇంకా. సో, ఎందుకంటే మీకు కూడా ఇబ్బందిగా ఉండకూడదు చూసే వాళ్ళకి కూడా. సో, నేనైతే బాసన్లు అయితే అంటే నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. సో, ఇంకా లేచి ఇంకా బయటంతా కూడా క్లీనప్ చేసేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి క్లీన్ చేసేసుకుంటాం అన్నమాట ఇంకా. సో, ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చూడండి ఫ్రెష్ అప్ అయితే అయ్యానన్నమాట. ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి ఇక్కడ మా పాప వాయిస్ ఓవర్ ఇస్తుంటే తను కూడా మాట్లాడుతుంది. సో, ఇంకా నేను బాగా చేసి వచ్చేసరికి ఇంకా మా పాప కూడా లేచి బయటికి అయితే వచ్చేసింది అనమాట. సో, ఇంక ఇవైతే పాలు ఇవి ఎస్టర్డే పాలు ఇంకా రోజు ఉంటాయి కదా చూపిస్తాను కదా నా వ్లాగ్లో అయితే. సో, ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి అయితే పెట్టేశాను పాలు పెట్టిన తర్వాత. సో, ఇంకా మా పాప లేస్తే ఇంకా తనతో అయితే కొంచెం సేపు అట్లా అది ఇది ఏమైతే ఇంకా తను అంటుంటే ఇంకా అక్కడే కొద్దిసేపు అయితే తనతో అయితే ఇట్లా అయిపోతుంది అంతే తను లేస్తే అంటే. సో, ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా సోరకాయ పప్పు అంటాం. సో, సోరకాయ పప్పు ఇంకా చేయమన్నా అనమాట ఇంకా మా అత్తమ్మ అయితే. సో, ఇంకా దానికోసం అయితే ఇంకా చూడండి సోరకాయ. సో, ఇదంతా అయితే వేయను కొద్దిగంత అయితే తీసేస్తాను ఎందుకంటే పప్పుచారులోకి అయితే చాలా బాగుంటుంది కదా సొరకాయ వేస్తే. సో, చూడండి ఇదైతే పక్కన పెట్టేసాను అనమాట పప్పుచారులోకి వస్తుంది అనేసి. ఇంకా కుక్కర్ అయితే తీసేసుకున్నాను. సో, ఈ పాలు వచ్చేసి ఈరోజు పాలు అన్నమాట. సో, మా పాప లేచిందని చెప్పాను కదా సో లేచింది వెళ్ళింది వచ్చేసి అవి చూడండి బయట ఇక వాళ్ళ డాడీతో అయితే ఏమేదో మాట్లాడుకుంటుంది. సో, ఇంకా మా అత్తమ్మ అయితే మార్నింగ్ లేవగానే టీవీ అయితే పెట్టుకొని చూస్తూనే ఉంటుంది ఫస్ట్ అయితే. అంటే మొహం కడుక్కొని వచ్చి నాకు భలే నవ్వు వస్తుందండి. అంటే అసలు నిజంగా మొహం కడుక్కొని వచ్చి కథం టీవీ ఆన్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో, ఇక నాకైతే ఇక అట్లా చేసేది మా అత్తమ్మ. టీవీ అయితే నడవాలి కంపల్సరీ ఎనీ టైం అన్నట్టు ఇంకా అది నడుస్తూనే ఉంటుంది. సో, ఇంక ఇక్కడ నా పని అయితే నేనైతే చేసేసుకుంటూనే ఉంటాను. సో, ఇంక ఇక్కడ ఆ ముక్కలన్నీ ఇంకా కోసేసుకొని సొరకాయ ముక్కలు అయితే కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. సో, మీకు ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూపించాను సొరకాయ పప్పు ఇట్లా వేస్తానని. సో, ఇంకా చూడండి ఇక్కడ మధ్యలో మా మళ్ళీ వచ్చేసింది బ్రష్ తీసుకొని వచ్చింది మా పాప మా అమ్మలో. సో, ఇట్లనే ఇక మధ్యలో మధ్యలో నన్నైతే రోజు ఇట్లనే ఒర్రిస్తూనే ఉంటుంది కిచెన్లోకి వచ్చి. సో, ఇంకా అంతే కదా పిల్లలు ఇంకా. సో, చూడండి కొంచెం మెల్ట్ అయిపోయినట్టు మీకు కనిపిస్తున్నాయి కదా. సో, సొరకాయ ముక్కలు అనేది కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా కొంచెం సాఫ్ట్గా అలా వేలో వస్తుంది కదా. సో, ఇంక కందిపప్పు అయితే కావాల్సినంత తీసుకున్నాను. 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి వాటర్ నుంచి అయితే తీసేసుకుని అందులో అయితే వేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ మా పాప ఏంటంటే ఫోన్ పెట్టేవా అని వచ్చేసింది. సో, ఫోన్ అయితే ఎంత మానిపిద్దామని అస్సలు మానడం లేదండి. ఫోన్ చూస్తే అంతే ఇంకా. అందుకే ఒక్కోసారి అయితే తన కోసం కూడా నేను వ్లాగ్ తీయడం కూడా అట్లా కూడా మానేసిన అనమాట. సో, ఇంకా చూడండి పప్పు అయితే వేసుకొని కలిపేసుకున్నాను కదా. సో, అందులోకి కావాల్సినంత అన్నీ పసుపు కారం ఉప్పు అన్నీ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసాను. సో, చూడండి ఇక్కడ చూడండి ఉయ్యాలలో కూర్చొని ఎంత బాగా చూస్తుందో అసలు అప్పుడు ఆ ఏజ్లో మాకైతే అసలు స్మార్ట్ ఫోన్ అసలు తెలియనే తెలియదు. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు జనరేషన్ సో పాలు అక్కడ పెడితే కూడా ఆ పాలు కూడా తాగడం లేదు. సో, ఫోన్ పట్టుకునే తిరుగుతుంది మా అమ్మలైతే.
ఇంక చూడండి మళ్ళీ తాగుతావా తాగవా ఫోన్ తీసుకోవాలంటే అప్పుడు మళ్ళీ వచ్చి తాగుతుంది. సో ఇంతే అండి, అసలు ఎంత మానేద్దామన్నా అస్సలు మానడం లేదు. సో ఇంకా నేను ఇంకా మందికి మార్నింగే తీసేసుకుంటున్నాను. ఇంకా మా వారు ఉన్నప్పుడు ఆయన ఫోన్ తీసుకుంటుంది. నా ఫోన్ తోటి ఇట్లా నేను ఇట్లా వ్లాగ్ తీసుకుంటూ వంట కుకింగ్ అయితే చేస్తున్నాను. ఏదో చేద్దాం ట్రై, ఏదో ఒక రోజు లక్ కలిసి రాకపోతుందా అన్నట్టుగానైతే. సో ఎందుకంటే ఇప్పుడు వరకైతే సో చూడండి అది చెప్తాను ఏంటనేది. సో ఇక్కడ కుక్కర్ అయితే మూత తీసేసాను కదా, 4 విజిల్స్ పెట్టేసాను. సో మంచిగా అసలు చాలా బాగా మెత్తగా అయిపోయింది మంచిగా. సో ఒక్కోసారి మెత్తగా చేస్తాను, తక్కువ అంటే ఇంకా చూడండి మంచిగా ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కూడా మంచిగా పిల్లలకు కూడా బాగుంటుంది కదా. సో ఫైనల్గా కొత్తిమీర అయితే మంచిగా యాడ్ చేస్తున్నాను. సో ఇది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా పోపు పెడతాను అనమాట, మళ్ళీ సపరేట్గా బాగుంటుంది పోపు పెడితే మాత్రం. సో కొందరు ఫస్ట్, నేను కూడా అట్లా చేస్తాను, ఫస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి సొరకాయ ముక్కలు వేసి అట్లా చేస్తాను. ఒక్కోసారి ఒక్కోలా చేస్తాం కదా, ఏదైనా మనము ప్రతిదీ ఒకే స్టైల్లో చేస్తే అంత బాగుండదు, నచ్చదు కూడా మనకు కూడా, తినే వాళ్ళకైనా కూడా. సో కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తేనే బాగుంటాయి కదా. సో ఇంకా పక్కన చూడండి పప్పులో పోపు పెట్టడానికి అయితే కుండి తీసేసుకొని అది వేడిన తర్వాత కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకొని ఇంకా చూడండి వెల్లుల్లిపాయలు, ఇంకా మనకు మెయిన్ అంటే వెల్లుల్లిపాయలే కదా పప్పు. సో ఇంకా పప్పు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పక్కన అన్నం కూడా అయితే మంచిగా దమ్ము అయితే వేసేసుకొని మీద పాల గ్లాస్ అయితే పెట్టేసుకున్నాను. సో చూడండి పప్పు అయితే ఇంకా పోపు రెడీ అయితే అయిపోయింది, ఇంకా పప్పు కూడా. సో ఈలోపు పక్కనైతే అన్నం కూడా దమ్ముకి వేసేసి ఇంకా మంచిగా గంజి వచ్చిన గిన్నె కుక్కర్లో వేసేసి అయితే దాని మీద పెట్టేసాను. ఇంకా మంచిగా దమ్ అయితే అవుతుంది అనమాట. సో ఇంకా ఇది పక్కన మనకి ఇంకా అయిపోయింది కాబట్టి కొంచెం వంట అవి పప్పు ఆఫ్ చేశాను, అన్నం ఉంది కాబట్టి. సో ఈలోపు ఏంటంటే నేను పూజ గది అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే కూడా చేసేసుకున్నాను. చూడండి ఇట్లా ఉన్నంతలో అయినా మనం అంటే ఇట్లా చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మంచిగా అనిపిస్తాయి కదా. సో ఇంకా వంట అంతా కూడా అయిపోయింది. ఈ వంట ఎంత అయిపోయినాక ఏంటంటే ఇంకా మా వారికి కూడా ఇంకా బాక్స్ అయితే కట్టేసాను అనమాట. సో ఆ తర్వాత ఇది నేను నైట్ అన్నం ఉంది అనమాట కొంచెము. సో నేను చాలా టైమ్స్లో బ్లాగ్లో అయితే చూపించాను. సో ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేసి ఇంకా ఏమైతే చేయడం లేదు. సో కొంచెం అన్నం ఉండే కాబట్టి సో అది పోపు చేద్దామని అయితే చేసేస్తున్నాను. సో ఇంకా ఆయన తినరు ఇట్లా వెళ్ళిపోయారు కాబట్టి సో ఇంకా అన్నం అయితే అంత పొడి చేసి పెట్టేసుకున్నాను. అందులోనే సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఇంకా అన్నం తాలింపు కోసం అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు ఇంకా మినప్పప్పు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇంకా కట్ చేసుకున్న ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా 1 బై 1 వేసుకొని మంచిగా మన కాయల్లో మంచిగా మగ్గాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, అప్పుడు సూపర్ ఉంటుంది. సో చూడండి అన్నీ అయితే వేసేసుకున్నాను. సో కరివేపాకు అయితే కూడా వేసేసుకున్నాను. ఇంకా కావాల్సినంత మంచిగా ఇవి ఆనియన్స్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనకు అసలు టేస్ట్ కొంచెం బిర్యానీలా అట్లా అనిపిస్తుంది. అంటే అంటే చేసే విధానంలోనే ఉంటుంది. బిర్యానీలా అంటే కొంచెం మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా ఏదైనా సరే టేస్ట్ అనేది మారిపోతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా నేనైతే ఇందులోకి కావాల్సినంత పసుపు అయితే వేసేసి కారం కూడా వేసేస్తాను కొంచెం స్పైసీగా. సో నేను ఎప్పుడు ఇంకా అంటే మామూలు స్పైసీ మరీ హాట్ స్పైసీ అని అయితే ఏం లేదు. సో ఇది కొంచెం మళ్ళీ నూనెలో మగ్గించేసి అసలు ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది. ఒకసారి చేయని వాళ్ళైతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నేను మ్యాక్సిమం చాలా సార్లు ఇట్లనే చేస్తాను, బాగుంటుంది. తినడానికి మరీ అంత కారంగా ఏముండదు, నార్మల్గా ఒక చిన్నపాటి అంటే బిర్యానీ లాంటిది కానీ బిర్యానీ కాదు అంత, అట్లా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా చేస్తే ఆ టేస్ట్ అనేది వస్తుంది. కొందరు ఏంటంటే కారం వేయకుండా జస్ట్ పసుపు వేసి పచ్చిమిర్చి వేసి అట్లా వేస్తారు కదా, అది వేరే టేస్ట్ ఉంటుంది.
ఇంకా లెమన్ పిండుతారు. సో అది వేరే టేస్ట్ ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మనం చేసే విధానంలో కూడా ఇంగ్రీడియంట్స్కి ఏదైనా సరే టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా ఇది కూడా అయిపోయింది కంప్లీట్గా. ఒక్క 2 మినిట్స్ అట్లా మగ్గిస్తే సూపర్ సూపర్ యమ్మీ అయిపోతుంది. సో ఇంకా నా బాసనలు అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా తర్వాత అంతా కూడా ఏంటంటే ఇంకా క్లీన్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే ఇది టిఫిన్ అయితే చేసేద్దామే. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. సో ఇట్లా దీపారాధన కూడా వేసేసుకున్నాం కాబట్టి టిఫిన్లో తినేస్తే కొంచెం ఒక పని అయితే అయిపోతుంది అన్నమాట. సో అందుకని పెట్టేసుకున్నాను నేను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి స్టవ్ మీద ఉండగానే వేసేసుకుంటున్నాను. ఏం చేస్తాం అక్కడ ఇక ఎట్లాగో ఇది ఆల్రెడీ మనం తినగా మిగిలిన అన్నమే కాబట్టి సో ఇంకా ఎట్లా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎమ్మి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే మర్చిపోయాను అన్నమాట క్యారెట్. టేస్ట్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇంకా నిలబడి అట్లా కాలుతుంది. సో ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని తిందామనేసి అయితే ఇక్కడ కూర్చొని తింటున్నాను. ఎప్పుడైనా హడావిడిగా తినడమే అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి పిల్లలు ఉంటే ఎట్లా తినాలి అనేసి. ఇంకా మా అత్తమ్మ ఉంటుంది పట్టుకుంటుంది, కానీ అదేంటో తినేటప్పుడే మోషన్ అనేసి అట్లా ఇట్లా ఉంటుంది. ఇంకా మా పాప ఎక్కువ అయితే నాకైతే సో ఇంకేం చేస్తాం, తప్పదు కదా ఇంకా. సో ఇవన్నీ భరించాలి ఇంకా. సో తర్వాత పాపకైతే ఇంకా స్నానం చేయించేసాను నేను తిన్న తర్వాత. ఇంకా సో ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తుంది, స్నానం చేయడానికైనా బట్టలు వేసుకోవడానికైనా. సో ఇంకా ఫైనల్లీ బట్టలు అయితే వేసేసి ఇంకా బొట్టు అయితే పెడుతున్నాను అన్నమాట. దీనికి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటుంది. సో ఫైనల్గా అయితే బొట్టు అయితే ఇంకా జుట్టు అయితే వేసేసిన మళ్ళీ ఇప్పుకుంటుంది అన్నమాట. సో ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ అయితే పాపకు అన్నం అయితే వేసేసాను. ఇంకా స్నానం చేయించేసాను కదా అని ఇంకా బొట్టు పెట్టేసి జుట్టులో వద్దన్నది మళ్ళీ ఇంకా. సో తన కోసమని అన్నం వేసి ఇంకా పప్పు వేసి ఇంకేదో తినబెట్టేసినాను. ఎందుకంటే తనకు తినబెట్టిన తర్వాత ఇంకేమైనా పనులు ఉంటే వేసేసుకుంటాను, తను తిని పడుకుంటుంది అన్నమాట. సో ఇంకా అంతసేపు కాదు కదా చిన్నపిల్లలకు అన్నం తినబెట్టడం అంటే. సో మ్యాక్సిమం 1/2 అవర్ అట్లా అయినా అవుతూనే ఉంటుంది. సో అందుకనే చూస్తున్నారు కదా, ఒక్క ముద్ద కూడా పెట్టుకోమంటే ఇక చూడండి ఒరిచి అయితే పెట్టుకుంటుంది. సో ఇంకా తనకు అన్నం అయితే తినిపించేసాక సో కిచెన్ అంతా కూడా ఇక ఉన్న బాసనలు అయితే అన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా సో చూడండి ఇల్లంతా ఏవో ఒకటి ఇస్తూనే ఉంటుంది, ఎంత జగబెట్టినా కానీ అంతే కదా ఇక చిన్నపిల్లలు. సో ఇంక ఇక్కడైతే బట్టలు అయితే కొన్ని విండేసి అక్కడ వేసాను. సో ఇంకా తర్వాత ఫైనల్గా లంచ్ టైం అయితే అయింది. ఇంకా నేను కూడా అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంకా. సో ఇంకా సొరకాయ పప్పు కదా, సో సూపరు టేస్ట్ అయితే చాలా బాగుండేది. కానీ అందులోకి చారు ఉంటే బాగుండేది అనిపించింది. సో మజ్జిగ చారు ఉండే కానీ పోసుకోలేను అన్నమాట. అట్లా ఓన్లీ పప్పుతో తిన్నా బాగుంది, కానీ ఇంకా చారు ఉంటే బాగుండేది అని అనిపించింది. సో పప్పు కూడా సూపర్గా అనిపించింది. సో ఇందులోకి ఏంటంటే పక్కన వడియాలు అలాంటివి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట, అంత బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్ అయితే సూపర్గా వచ్చింది పప్పు మాత్రము. కొందరు ఇట్లా ఫైనల్లీ నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. తాగినావా వాటర్? తాగు మరి మెల్లగా క్యాబెట్. ఇప్పుడు ఏం చేస్తావు, బజ్జుకుంటావా? నాప్కిన్ ఎక్కడ పెట్టినావు? నాప్కిన్ ఎక్కడ పెట్టినావు? తెచ్చుకోపో, మంచిగా పెట్టు, పట్టుకోండి మంచిగా పట్టుకో. నాప్కిన్ ఎక్కడ పెట్టినావు తెచ్చుకోపోన్నాడు, ముక్కు కారుతుంది. నాప్కిన్. సో వీడియో ఇంతే, బాయ్ చెప్పు అందరికీ. వీడియోలో చూడు, బాయ్ చెప్పు అందరికీ. బాయ్
బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఎట్లా ప్లాన్. బాయ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. బాయ్ థ్యాంక్ యూ.